హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికైనా మీకు అర్థమయ్యిందా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆనంది తన ప్రాణాల్ని కూడా లెక్క చెయ్యదు. ఆనంది, నీ ధైర్యానికి, నీ సాహసానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని ఆదిత్య అంటాడు. ఒక భార్య భర్త కోసం ఏం చెయ్యాలో అది నేను చేశాను అని ఆనంది అంటుంది. అంటే వీడు లేచి నడవకపోయి ఉంటే కుట్టి ఫోటోకి దండ పడేది అన్నమాట. మంచి ఛాన్స్ మిస్ అయింది అని జీవన అనుకుంటుంది. ఆ పరమేశ్వరుడే నీ రూపంలో ఈ కుటుంబాన్ని కాపాడాడమ్మా. చిన్నదాని అయిపోయావు, లేకుంటే నీకు చేతులెత్తి నమస్కారం పెట్టేవాణ్ణి అంటాడు శశికాంత్. ఆదిత్య చక్కగా రెడీ అయ్యి వస్తాడు. అందరూ ఆదిత్యని చూసి ఆనందపడిపోతారు. సునంద ఆనంద బాష్పాలతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆదిత్య సునంద కన్నీళ్లు తుడుస్తాడు. వాళ్ళమ్మ వాడికి జన్మనిస్తే నువ్వు వాడికి పునర్జన్మనిచ్చావమ్మా. ఇంతగా ప్రేమించే భార్య దొరకడం నిజంగా వాడి అదృష్టం. ఇంత బాధ్యతగా ఉండే కోడలు దొరకడం మా అదృష్టం. నిజం చెప్పాలంటే ఈ కుటుంబం నీకు రుణపడి ఉంటుంది అమ్మా అంటాడు శశికాంత్. నా మాట నిలబెట్టాను అని నా కొడుకు చేతిని నా చేతిలో పెట్టి చెప్పావు. నేను కూడా నా మాటని నిలబెట్టుకుంటాను. నువ్వు నా కొడుకుని నాకు ఇచ్చావు, నా కొడుకుని నీకు ఇస్తున్నాను అని సునంద ఆనంది చేతిలో ఆదిత్య చెయ్యి పెడుతుంది. నా మాట నిలబెట్టినందుకు నేను నీకు ఇస్తున్న బహుమతి అని అంటుంది సునంద. ఆదిత్య ఆనంది ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటారు. ఆదిత్య గారు, మనం గుడికి వెళ్దాం పదండి అంటుంది ఆనంది. వదిన ఇలాగేనా అన్నయ్యని తీసుకువెళ్ళేది? ప్రేమగా తీసుకువెళ్ళాలి అంటాడు చైతన్య. జీవనేమో మండిపోతూ ఉంటుంది. ఆనంది ఆదిత్య చేతిని పట్టుకొని ఇలాగేనా అని సంతోషంగా గుడికి వెళ్తారు ఆదిత్య ఆనంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.